أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل إن تخفوا ما في صدوركم أو تبدون يعلمه الله ويعلم ما في السماوات وما في الأرض والله على كل شيء قدير. يوم تجد كل نفس ما عملت من خير محضرا وما عملت من سوء تود لو أن بينها وبينه أمدا بعيدا ويحذركم الله نفسه والله رؤوف بالعباد. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడైనటువంటి అల్లాహ్ మన అందరి మీద శాంతిని, సమాధానాన్ని, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. సోదరులారా, ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 30వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పఠించి వినిపించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. అల్లా తనకే భయపడండి అని హెచ్చరిస్తున్నాడు. మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉన్నది. ఓ ప్రవక్త, ప్రజలను ఈ విధంగా హెచ్చరించు. మీ మనసులలో ఉన్నదంతా మీరు దానిని దాచినా లేక బహిర్గతం చేసినా అల్లాహ్కు తెలుసు. భూమి ఆకాశాలలో ఉన్నది ఏది కూడా ఆయనకు తెలియకుండా లేదు. ఆయన అధికారం అన్నింటిపై వ్యాపించి ఉన్నది. ప్రతి మనిషి తాను చేసిన మంచి చేసినా లేక చెడ్డ చేసినా దాని ఫలితాన్ని ప్రత్యక్షంగా చూడబోయే రోజు ఒకటి రానున్నది. ఆ రోజున మనిషి ఈ విధంగా భావిస్తాడు, తనకు ఆ రోజు ఇంకా దూరంగా ఉంటే ఎంత బాగుండేది అని. అల్లాహ్ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, తనకే భయపడండి అని. వాస్తవానికి తన దాసులంటే అల్లాహ్కు ఎంతో ప్రేమ. సోదర సోదరిమణులారా, చాలా చక్కటి వాక్యాలను దైవం మనకు ఇక్కడ సెలవిస్తున్నాడు. చూడండి, నిన్న మనము వినడం జరిగింది, విశ్వాసులు తమ స్నేహితులుగా, తమ ఆంతరంగికులుగా విశ్వాసులను మాత్రమే ఎంచుకోవాలి. తద్వారా మరి వారు అందరూ కూడా కలిసి మంచిని పెంపొందించడం కోసము, చెడు నుండి ప్రజలను వారించడం కోసము ఒక సంఘంగా, ఒక సమాజంగా ఏర్పడి మంచి కోసం సత్సమాజం కోసం కృషి చేసేవారుగా మరి మారే అవకాశం ఉంటుంది. అందుకనే మనిషి తన స్నేహితుల గురించి మరి విశ్వాసులను మాత్రమే తన ఆంతరికులుగా చేసుకోవాలి అని ఇక్కడ దైవము సూచించిన తర్వాత ఇంకా చెప్తున్నాడు, అల్లాహ్కు మాత్రమే భయపడండి అని హెచ్చరిస్తున్నాడు. సోదరులారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. చూడండి, మనిషికి సహజంగా ఒకరి మీద భయము ఎందుకు ఉంటుంది అంటే, తన ప్రాణానికి ఏదైనా హాని ఉంటుందేమో, లేకపోతే తన యొక్క ఆదాయ సంపదలో నష్టం ఏదైనా కలుగుతుందేమో అన్న భీతి కారణంగా సహజంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భయపడుతూ ఉంటాడు. సోదరులు, ఇక్కడ దైవం సెలవిస్తున్నాడు, మీ ప్రాణాన్ని పోసేది నేనే, మీ ప్రాణాన్ని తీసేది నేనే అంటున్నాడు. ఇంకా మీకు ఏ మంచి కలిగినా అది నేను మాత్రమే ఇస్తున్నాను. మీకు ఏదైనా ఒక ఆపద లేకపోతే చెడు కలిగినా అది కూడా నా ద్వారానే వస్తుంది. కాబట్టి సోదరులారా, మంచి జరిగినా చెడు జరిగినా అది దైవం తరపు నుండే వస్తుంది. మనకు ఏదైనా ఆనందం కలిగినా లేకపోతే దుఃఖం కలిగినా అది కూడా ఆయన పరీక్షించే నిమిత్తమే మనకు కలుగజేస్తున్నాడు.
ఈ విధంగా మరి స్థిరమైనటువంటి ఒక విశ్వాసాన్ని మనిషి కలిగి ఉన్నప్పుడు తన సాటి తోటి మనుషులకు భయపడడు ఎంత మాత్రం కూడా. ఎందుకంటే ప్రాణాన్ని పోసేది తీసేది ఆయన అయినప్పుడు మధ్యలో మనుషులకు ఎందుకు భయపడతాడు? కాబట్టి సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తెలియజేయడం జరిగింది. తన శిష్యుడు ఒక ఆయన ఉన్నప్పుడు చెప్పడం జరిగింది, నీవు అన్ని విషయాలలో దైవం ఒక్కరికి మాత్రమే మరి ఆయన మీద మాత్రమే భరోసాని పెట్టు అన్నారు. ఇంకా నీకు ఏ అవసరం కలిగినా కూడా ఆయనను మాత్రమే అడుగు అన్నారు. నీకు చిన్న ఉప్పు కంకర అవసరమైనప్పటికీ కూడా ఆయనను మాత్రమే అడుగు. సోదరులు, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అదేమిటండి ఆయన అడిగితే ఆయన పైనుండి దిగి మనకు ప్రత్యక్షమై ప్రసాదిస్తాడా? ఎందుకంటే మనం సినిమాల్లో చూస్తుంటాం, దాని వలన మన యొక్క ఆలోచన విధానం కూడా అదే విధంగా ఉంటుంది. ఏదో ఒక దాని గురించి తపస్సు చేస్తుంటే వెంటనే ప్రత్యక్షమై వరం ఇచ్చినట్లు ఈ విధంగా మనకు సినిమాలో చూసి ఈ విధంగా ఉంటుందేమో నిజంగా అని చెప్పేసి మనము భావిస్తూ ఉంటాం. సోదరులారా, దైవం ప్రసాదిస్తాడు అంటే దాని అర్థము పైనుండి దిగి వచ్చి ప్రసాదిస్తాడని అర్థం కాదు. మన సాటి మనుషుల ద్వారా, మన స్నేహితుల ద్వారా, బంధుమిత్రుల ద్వారా సహాయాన్ని చేస్తాడు. ఆయన పైనుండి దిగి వచ్చి సహాయం చేయవలసినంత బలహీనుడు ఎంత మాత్రం కూడా కాదు. సోదరులారా, ఈ విషయాన్ని గమనించాలి. బైబిల్ గ్రంథంలో చక్కటి వాక్యం కనబడుతుంది. మనుషులతో కలిసి యెహోవా భూమి యందు నివాసము చేయున ఆకాశములు మహాదాకాశములు కూడా ఆయనను పట్టజాలవే అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఆకాశాలు మహా ఆకాశాలు ఆయనను పట్టజాలవే, భూమి ఏం సరిపోతుంది ఆయనకి? కాబట్టి పైనుండి క్రిందికి దిగి వస్తాడు అన్న ఈ భావాజాలం నుండి మనల్ని మనం రక్షించుకోవాలి. ఇదేమవుతుందంటే నిజమైనటువంటి దేవుని భావనను అర్థం చేసుకోవడానికి అడ్డుపడుతూ ఉంటుంది. పైనుండి క్రిందకి దిగి వస్తాడు మనిషిలాగా అంటే నాలాగే ఈయనకు కూడా బలహీనతలు ఉంటాయి, భార్య బిడ్డలు ఉంటారు, చావు పుట్టుకలు ఉంటాయి. ఈ విధంగా ఈ భావజాలం అంతా కూడా అప్పుడు బయలుదేరిపోతుంది అనమాట. కాబట్టి సోదరులారా, దైవం పైనుండి క్రిందకి దిగి వచ్చి మానవునిగా అవతరిస్తాడు అన్న ఈ భావన నుండి మనము బయటపడినట్లయితే అప్పుడు నిజమైనటువంటి దేవుని యొక్క భావన మనకు అర్థమవుతుంది. సాటి మనుషులను తీసుకువచ్చి మనము దేవుని యొక్క స్థానాన్ని ఇవ్వము. జీవజాలాన్ని, మనకంటే తక్కువైనటువంటి ఈ జీవజాలాన్ని కానివ్వండి, ఈ ప్రకృతిని కానివ్వండి, ప్రకృతిలో ఈ విధంగా పుట్టే ఈ జీవజాలాలను మనము దేవుని యొక్క స్థానాన్ని ఇచ్చి ఆ నిజ దైవానికి ఎంత మాత్రం కూడా అవమానం చేయము. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవం చెప్తున్నాడు, తనకు మాత్రమే భయపడండి అంటే ఆయన ఏ అవసరం వచ్చినా నన్ను మాత్రమే మీరు అడగండి, నేను మీకు సహాయం చేయిస్తాను. సర్వ ప్రపంచం ఆయన చేతిలో ఉన్నది. సర్వ మానవాళి యొక్క జుట్టు ఆయన చేతిలో ఉన్నది. ఆయన తలచిన వారి చేత మనకు సహాయం చేయిస్తాడు. ప్రతి మనిషి యొక్క మనస్సులో మెదిలే ఊహలు సైతం ఆయన ఎరుగుతాడు. కాబట్టి మనకు సహాయం చేయాలి అన్న ఆలోచన మన స్నేహితుల్లో ఆయన పుట్టిస్తాడు. తద్వారా మనకు వాళ్ళు వచ్చి సహాయం చేస్తారు. అంతే తప్పించి దైవము పైనుండి క్రిందకి వచ్చి ప్రత్యక్షమైపోయి దర్శనంలో కనిపించి ఈ విధంగా నీకు ప్రత్యక్షం అయ్యి నీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఈ విధంగా ఇటువంటి ఆలోచన విధానాన్ని మనము మార్చుకోవాలి సోదరులారా. ఆ తర్వాత మరొక అంశాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు, నీకు ఏ కష్టం కలిగినా కేవలము నీ భయం అనేది కేవలము నాకు ఒక్కనికి మాత్రమే నువ్వు చూపించాలి. అది దేవుని యొక్క హక్కు, ఆయనకు మాత్రమే దక్కవలసినటువంటి హక్కు సోదరులారా. కాబట్టి సాటి మనిషికి మనము భయపడకూడదు, చావుకు భయపడకూడదు, ఇంకా ఆపదలకు భయపడకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా కలిగించేది ఆయన మాత్రమే. మరొక సందర్భంలో అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో చెప్పడం జరిగింది, ఇన్నల్లజీన యఖషౌన రబ్బహుం బిల్ గైబ్ లహు మగఫిరతుం వ అజ్రున్ కబీర్ అని చెప్పడం జరిగింది. దీని అర్థం ఏమిటంటే, ఎవరైతే తనను చూడకుండా భయపడుతూ ఉంటారో అటువంటి వారికి అల్లా అమితమైనటువంటి అనుగ్రహాలను ప్రసాదిస్తాడు. కాబట్టి ఆయనను కళ్ళ ముందు చూస్తూ భయపడడం అది పెద్ద విషయం కాదు సోదరులారా. నేను అనేక సందర్భాల్లో ఉదాహరణ చెప్పాను. మరి తరగతి గదిలో మాస్టారి ముందు పిల్లలందరూ కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగానే ఉంటారు. అది పరీక్ష కాదు. మాస్టర్ గారు లేనప్పుడు కూడా పిల్లలందరూ నిశ్శబ్దంగా ఉండాలి, చూసారా? అది నిజమైనటువంటి పరీక్ష అనమాట. అలాగే దైవం మన కళ్ళ ముందు కనబడుతూ మనం తప్పు చేస్తుంటే ఒక ముట్టిగాయ వేస్తూ ఈ విధంగా చేశాడనుకోండి, మనం ఎంత మాత్రం కూడా తప్పు చేయము. అప్పుడు అది కాదు మనకు పరీక్ష.
ఆయన మనకు కనబడకపోయినప్పటికీ కూడా ఆయన ఉన్నాడు అన్న భీతితోటి మనము ఆయన ఆజ్ఞమైన జీవితం గడుపుతాం, చూసారా? అది పరీక్ష అనేది. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన కనబడుతూ మనం ఏదైనా తప్పు చేస్తే మనకు వెంటనే శిక్ష పడిపోతుంది అనుకోండి, అప్పుడు ఎవరు కూడా తప్పులు చేయరు. ఉదాహరణకు ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు, దొంగతనం చేస్తూ ఉండగా అతని చెయ్యి పడిపోయింది అనుకోండి, ఇంకొక దొంగ ఎప్పుడైనా ఆ విధంగా చేస్తాడా? చెయ్యడు. అదేవిధంగా ఎవరైనా ఒక స్త్రీని అవమానం చేస్తున్నట్లయితే, అత్యాచారం చేస్తున్నట్లయితే అతని కళ్ళు పోయాయి అనుకోండి, ఆన్ ద స్పాట్లో ఇంకొక వ్యక్తి ఎవడైనా ఆ విధమైన తప్పు చేస్తాడా? చెయ్యడు. కాబట్టి ఈ విధంగా ఇది పరీక్ష కదా సోదరులారా. మన బుద్ధిని, మన వివేకాన్ని, మన ఆలోచన శక్తిని ఉపయోగించి మనము మంచిని ఎంచుకొని మంచి మార్గంలో వెళ్ళడం అనేది ఇక్కడ పరీక్ష. కాబట్టి దైవం కలిస్తే అందరిని ఒకే త్రాటిపై తెచ్చేసేవాడు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరు కూడా ఉండేవారు కాదు. సర్వమానవాళి కూడా ఒకే దైవాన్ని ఆరాధించేవారు. కానీ ఆ విధంగా చేయడం వలన పరీక్ష ఏముంది సోదరులారా? పరీక్ష లేకపోతే స్వర్గం ఏ విధంగా దక్కుతుంది? కాబట్టి భూమి ఆకాశాలు విశాలమైనటువంటి స్వర్గం మనకు దక్కాలి అంటే దానికి తగ్గ పరీక్షను మనం ఎదుర్కోవాలా లేదా? లేదండి నాకు ఏ పరీక్ష వద్దు కానీ స్వర్గం కావాలండి అంటే ఎలా అవుతుంది సోదరులారా? ఒకసారి ఆలోచించండి. కష్టపడకుండా ఏ వస్తువు మనకు దక్కుతుంది? కాబట్టి ఎంత కష్టమైతే అంత ప్రతిఫలం, కష్టే ఫలి అని చెప్పేసి ఈ విధంగా స్వర్గాన్ని పొందాలి అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు సోదరులారా. దానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. ప్రధానంగా మన మనోకాంక్షల యొక్క దాస్యాన్ని మనం వీడాలి. మనస్సు ఎప్పుడు చెప్తూ ఉంటుంది, నీవు ఈ విధంగా చెడును చెయ్యి, ఆకర్షణలకు లొంగు అని చెప్పేసి ఈ విధంగా చెడు వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. దానిని మనము కాలి క్రింద తొక్కి మన మనోకాంక్షల యొక్క దాస్యాన్ని చేయకుండా దైవం అల్లాహ్ ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో దాని ప్రకారం చేయడమే ఇక్కడ పరీక్ష. మన మనోకాంక్షలకు లొంగకుండా దేవుని ఆజ్ఞ మేర మన జీవితాన్ని మలుచుకోవడం ఇక్కడ పరీక్ష. కాబట్టి ఈ పరీక్షలో ఎవరైతే మరి ఉత్తీర్ణులు అవుతారో, పాస్ అవుతారో వారికే స్వర్గము, కానీ ఈ విధంగా అందరికీ కూడా దక్కేది కాదు సోదరులారా. ఏ విధంగా అయితే మనము సినిమా హాల్కి వెళ్ళి సినిమా టికెట్ తీసుకుని సినిమా చూస్తుంటామో ఆ విధంగా స్వర్గము అంత తేలికగా దక్కే వస్తువు కాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ సోదరులారా మరొక అంశాన్ని చెప్తున్నాడు. మీరు మీ మనస్సులో ఉన్నది బయటకు చెప్పినా లేక దానిని మనస్సులోనే దాచుకున్నా అల్లాహ్ దానిని ఎరుగుతాడు. సోదరులారా చూడండి, అటువంటి గుణ విశేషాలు గలవాడే దైవం అనిపించుకుంటాడు. కాబట్టి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని మనసులో మెదిలే ఊహలు అతనికి మాత్రమే తెలుస్తాయి, బయట వ్యక్తికి తెలియదు. ఒక సంకల్పంతో ఒక వ్యక్తి ఒక పని చేస్తుంటాడు, కానీ ఆ సంకల్పం ఏమిటనేది ఆ వ్యక్తికి, ఆ దైవానికి తప్ప మూడో కంటికి తెలియదు. మనం అనుకుంటాము ఇతను ఈ విధంగా చేస్తున్నాడు కదా, ఇతని ఉద్దేశం ఈ విధంగా ఉంటుందేమో అని చెప్పేసి, కానీ అతని ఉద్దేశం మరొక విధంగా ఉండవచ్చు, అది మనకు తెలియదు. కానీ సోదరులారా దైవం ఉన్నాడు చూసారా, ఆయన మన సంకల్పాలు సైతం తెలుసుకుంటాడు, మన మనసులో మెదిలే ఊహలు సైతం తెలుసుకుంటాడు. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. సరేనండి, ఇంతకీ దైవం ఎక్కడ ఉన్నాడు? లైసలక ఇబాది అన్ని ఇన్ని కరీబు ముజీబు దావతక ఇజాద అని. ఓ ప్రవక్త, ప్రజలు నిన్ను అడుగుతారు, ఇంత సూక్ష్మగ్రాహి అండి దైవము వల్ల, మరి ఆయన ఎక్కడ ఉంటాడండి, ఏ విధంగా మనల్ని పరీక్షిస్తుంటాడు అని ప్రశ్నిస్తారు. అప్పుడు ప్రవక్త వారికి చెప్పండి, ఇన్ని కరీబ్, నేను చాలా దగ్గరగా ఉన్నాను. ఎంత దగ్గరగా ఉంటే నహను అఖ్రబు ఇలేహి మిన్ హబలిల్ వరీద్, మీ కంఠనాళం కంటే కూడా నేను దగ్గరగా ఉన్నాను. చూడండి, మన కంఠనాళం కంటే కూడా దగ్గరగా దైవం వ్యాపించి ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులు మంతనాలు చేసుకుంటున్నప్పుడు నాలుగో వ్యక్తిగా అల్లాహ్ అక్కడ ఉంటాడు. ఒంటరిగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు రెండో వ్యక్తిగా అల్లాహ్ అక్కడ ఉంటాడు. కాబట్టి ఆయన లేనటువంటిది సమయము లేదు, స్థలము కూడా లేదు సోదరులారా. సర్వము ఆయన చేతుల్లో చిన్న బంతి మాదిరిగా ఇమిడిపోయి ఉన్నది. సమస్త విశ్వమంతా కూడా ఆయన చేతిలో. చూడండి, ఒక పిల్లవాని చేతిలో బంతి ఏ విధంగా ఉంటుందో మరి అదే విధంగా సర్వం విశ్వం అంతా కూడా ఆయన చేతిలో బంతి మాదిరిగా ఉన్నది. ఆయన పట్టుకు అతీతంగా ఏది కూడా లేదు. ఇంత ఘనత గల దైవాన్ని మనం ఏం చేస్తున్నాం? ఈ రోజున మన ఇంటిలో పెట్టుకుంటున్నాము, జేబులో పెట్టుకుంటున్నాము, మెడలో కట్టుకుంటున్నాము. చూడండి ఎంత అవమానం చేస్తున్నాము సోదరులారా. కాబట్టి అందుకనే అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, వమా ఖదరుల్లాహ హక్క ఖదరిహి. మీరు అసలు దైవాన్ని గురించి ఏమి తెలుసుకున్నారు? మీకు ఏమి తెలుసు ఆయన గురించి? ఆయనను ఏ విధంగా గుర్తించాలో మీరు ఆ విధంగానే గుర్తించడం లేదు.
ఆయనను ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగానే గౌరవించడం లేదు. కానీ మీరు మరి గొప్పలు పోతుంటారు. నా అంత దైవభీతి పరుడు లేడండి, నేను చాలా దైవభక్తి గలవాడినండి, నేను అక్కడికి వెళ్తానండి, ఇక్కడికి వెళ్తానండి అని చెప్పేసి మీరు గొప్పలు పోతున్నారు. అసలు దైవం గురించి మీకు ఏదైనా తెలుసా? ఆయన గుణగణాలు ఏ విధంగా ఉంటాయి మీకు ఎప్పుడైనా ఆలోచించారా మీరు? లేదే. మా తాత ముత్తాతలు ఈ విధంగా చేస్తున్నారు, నేను ఈ విధంగా చేస్తున్నాను, పలానా ఆయన ఆ విధంగా చేస్తున్నాడు, నేను ఈ విధంగా చేస్తున్నాను, నేను గొప్ప దైవ భక్తుణ్ణి, నేను గొప్ప విశ్వాసిని, స్వర్గము నాకే. ఇటువంటి అపోహల్లో పడి ఉన్నాం సోదరులారా మనం. ఇంకా ఎంతకాలము? కాబట్టి ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక్కసారి మరణం వచ్చిందంటే కనికరం లేకుండా వస్తుంది. ఆ రోజున మనిషి వాపోతాడు. అందుకనే అంతిమ దేవగ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమను లా తుల్హికుం అమ్వాలుకుం వలా ఔలాదుకుం అన్ జిక్రిల్లా. మీ సిరి సంపదలు, మీ భార్య బిడ్డలు, మీ యొక్క ఈ డబ్బు దర్పాలు దేవుని స్మరణ నుండి మిమ్మల్ని మరల్చరాదు సుమా, జాగ్రత్త అంటున్నాడు. వమై యఫ్అల్ జాలిక ఫఉలైక హుముల్ ఖాసిరూన్. ఈ విధంగా ఎవరైతే మరి ఈ మాయలో పడిపోతారో మరి భయంకరమైనటువంటి నష్టాన్ని కొని తెచ్చుకున్నట్లే. సోదరులారా, వ అన్ఫికు మిమ్మా రజకనాకుం మిన్ కబ్లి అయ్యాతి అహదకుముల్ మౌత్. ఆ భయంకరమైనటువంటి చావు వచ్చే ముందే దైవం మీకు ప్రసాదించినటువంటి ధనాన్ని ఆయన మార్గంలో ఖర్చు పెట్టుకుని మీరు స్వర్గాన్ని సాధించుకోవడం కోసం ప్రయత్నం చేయండి. ఆ రోజున మనిషి వాపోతాడు, ఓ దైవమా, నాకు మరికొంత సమయం నువ్వు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడే నాకు మృత్యు వచ్చేసిందేమిటి? నేను మంచి సత్కార్యాలు చేసి గొప్ప దైవభక్తుడుగా వచ్చేవాడిని కదా, అప్పుడే నాకు మరణం ఇచ్చేసావేమిటి అని చెప్పేసి ఆ రోజున మనిషి వాపోతాడు. సోదరులారా చూడండి, మన బొందులో ప్రాణాలు ఉన్నంత వరకు మనకు ఆలోచన రాదు. ఎంతోమంది ఎన్నో విధాలుగా మరి హితబోధ చేస్తూ ఉన్నప్పటికీ మన బుర్రకెక్కదు, మన చెవికి ఎక్కదు. కానీ మరణం వచ్చేసిన తర్వాత అప్పుడు మనకు తెలిసి వస్తుంది. కానీ అప్పుడు తెలిసి రావడం వల్ల ప్రయోజనం ఏముంటుంది సోదరులారా? కాబట్టి సోదరులారా, మంచి మాటలు మరి వినడం గొప్ప కాదు, దాని గురించి ఆలోచన చేయడము, దానిని మన జీవితాల్లో స్థాపించడము, ఆచరణ చేయడం, అది ముఖ్యమైనటువంటి విషయము. దాని ద్వారానే జీవితాలు మారుతాయి, దాని ద్వారానే మన యొక్క పరలోకం కూడా మారుతుంది. అంతే తప్ప మంచి మాటలు వింటూనే ఉంటాము. ఒక చెవి నుండి ఉంటాము, మరొక చెవి నుండి పోతూనే ఉంటాయి. మన జీవితాల్లో ఎంత మాత్రం కూడా మార్పు రాదు. సోదరులారా, ఈ విషయాన్ని గమనించాలి. మరి అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు, మీరు మీ మనసుల్లో ఏదైతే విషయాలు దాచి ఉంచుతున్నారు అది కూడా నాకు తెలుసు. మరి కొన్ని బహిర్గతం చేస్తున్నారు, అది కూడా నేను తెలుసుకుంటున్నాను. కాబట్టి నా పట్టుకు అతీతంగా ఏదీ లేదు. నా దైవదూతలు ఇద్దరు మీ కుడి ఎడమ మరి కూర్చుండి మీ యొక్క కర్మలను నమోదు చేస్తున్నారు. అంతేకాదు, మీ నోటి నుండి వెలువడే మాటను వ్రాయడానికి ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉంటాడు. ఎలాగ మీరు తప్పించుకుంటారు? ఏ విషయాల నుండి మీరు తప్పించుకుంటారు సోదరులారా? ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు దైవం. అంతే కదా, ఆ రోజున మనిషి మరి నోరు పడిపోతుంది ప్రళయ దినాన్న. మరి అతని కాళ్ళు, అతని చేతులు, అతని శరీర చర్మము అతనికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది. ఈ పరిస్థితి ఎప్పుడైనా మనం ఊహించామా సోదరులారా? మన కాళ్ళు, మన చేతులు మనకు వ్యతిరేకంగా మాట్లాడతాయి ఆ రోజున. అప్పుడు మనిషి అంటాడు, నా కాళ్ళు, తన చేతులను కాళ్ళను చూసుకుని, నా శరీరంలో ఒక భాగంగా ఉన్నావు కదా నువ్వు, మరి ఈ రోజున నాకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి ఆ రోజున తన చెయ్యిని ప్రశ్నిస్తాడు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేంటంటే బలెం చెప్తున్నారు మీరు, చెయ్యి మాట్లాడడం ఏంటంటే, కాళ్ళు మాట్లాడడం ఏంటంటే, ఇది ఎక్కడైనా జరుగుతుందా అని చెప్పేసి. సోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. సెల్ ఫోన్ మాట్లాడడం లేదు, దానికి ఏదైనా ప్రాణం ఉందా? రేడియో, టీవీలు మాట్లాడడం లేదు, దానికి ఏమైనా ప్రాణం ఉందా? చూడండి, అవన్నీ ఎందుకు ఆ విధంగా చేస్తున్నాయంటే, దైవము ఇదే విధంగా నీ కాళ్ళు చేతులు కూడా మాట్లాడతాయిరా ఓ నరుడా, ఓ మనిషి, అర్థం చేసుకో అని చెప్పేసి మనకు జ్ఞానం కలిగించే నిమిత్తమే ఈ విషయాలన్నీ కూడా చూపిస్తున్నాడు. ఆ రోజున మనిషి చెయ్యి, కాలు అతనికి వ్యతిరేకంగా సాక్షి చెప్తున్నప్పుడు మరి ఆ కాళ్ళు, ఆ చేతులు అతనికి చెప్తాయి, నీవు ఒంటరిగా నేరాలు చేస్తున్నావు, ఘోరాలు చేస్తున్నావు, నిన్ను ఎవరు చూడడం లేదు కదా, నువ్వు భ్రమలు పడిపోయావు. కానీ నీ శరీరంలో ప్రతి అవయవము దాని గురించి చూస్తున్నది అన్న ఆలోచన నీకు లేకుండా పోయింది. నీ ప్రభువు అన్ని మర్చిపోతాళ్లే, ఎందుకంటే నాలాగే మనిషి అతను కూడాను అని చెప్పేసి నువ్వు భావించవు. కానీ ఆ విధంగా లేదు. నీవు భావించిందంతా మరి పరమ అసత్యము, తప్పు. ప్రతి విషయాన్ని కూడా ఆయన నమోదు చేస్తున్నాడు అని చెప్పేసి సోదరులారా, మనము పలికే ప్రతి మాటను గురించి కూడా ఆయన మనకు మరి సంజాయిషి అడుగుతాడు, చూసే ప్రతి చూపుల గురించి అడుగుతాడు,
మరి చేసే ప్రతి పని గురించి అడుగుతాడు. మనము నడిచే ప్రతి చోటును గురించి కూడా, మరి కాళ్ళను గురించి దైవం ప్రశ్నిస్తాడు. మనకు ప్రసాదించిన ప్రతి అవయవాన్ని గురించి కూడా మనం జవాబు చెప్పుకోవాలి. ఇట్టే జీవితం గడిచిపోతుందని చెప్పేసి మనము భావించామంటే మహాపొరపాటులో ఉన్నట్టే. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మన చర్చకు వస్తున్నాయో మరి ఆలోచన చేద్దాము, ఆచరణ చేద్దాము, మన జీవితాలను మార్చుకుందాము. మరణం తర్వాత రాబోయే ఆ భయంకరమైనటువంటి నరకం నుండి మనం తప్పించుకుందాము. మరి అల్లాహ్ మీకు నాకు మనందరికీ సన్మార్గాన్ని చూపాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకురు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.